మనందరికీ తెలిసిందే రీసెంట్గా జరిగిన ఒక టెర్రరిస్టు అటాక్ తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఆ వార్ ఆ న్యూస్ ఇవన్నీ మార్కెట్లో మీడియాలో మనం వింటూ ఉన్నాం. అయితే ఇక్కడ వారు ఆ సబ్జెక్ట్లోకి ఎక్కువగా నేను మాట్లాడడానికి ఎలిజిబుల్ పర్సన్ కాదు. ఇక్కడ స్టాక్ మార్కెట్ లేదా మన ఎకానమీస్లో ఈ వారు లేదా ఈ తదనంతరం సిచ్యువేషన్స్ ఎలా ఇంపాక్ట్ చూపిస్తాయి అండ్ ఏ దేశం ఎక్కువగా నష్టపోతుంది, ఏ దేశం దీన్ని విత్డ్రాయడానికి చేయగలుగుతుంది, తర్వాత ఏం జరుగుతుంది, ఈలోగా ఇన్వెస్టర్స్ ఏం చేయాలి అనే కొన్ని పాయింట్స్ మీద రియల్ టైం డేటా పాయింట్స్ని చెక్ చేసి దానికి సంబంధించి ఒక వీడియో అయితే ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడు మీడియాలో మీరు ఒక కంపేరింగ్ థింగ్ అయితే మీరు చూస్తూ ఉంటారు. ఇండియాకి ఇన్ని ఫ్లైట్స్ ఉన్నాయి, ఇక్కడ ఇన్ని ట్యాంకర్స్ ఉన్నాయి, ఇక్కడ ఇన్ని బాంబులు ఉన్నాయి, ఇవన్నీ చెప్పి రెండు దేశాలు వీళ్ళు కంపేర్ చేస్తూ ఉంటారు. అలానే ఇండియన్ జీడిపి, పాకిస్తాన్ జీడిపి, ఇండియన్ ఫారెక్స్ రిజర్వ్స్, పాకిస్తాన్ ఫారెక్స్ రిజర్వ్స్, ఇండియన్ స్టాక్ మార్కెట్, పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ ఈ వార్ వల్ల ఎలా ఫర్దర్గా ఇంపాక్ట్ అవుతాయి ఇవన్నీ కూడా మనం చెక్ చేయాలి. అయితే నేను ఇక్కడ ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మీడియాలో ఏదైతే కంపేరింగ్ థింగ్ ఏదైతే చేస్తూ ఉన్నారో అది ఒక విధంగా ఒక రాంగ్ అని అంట. ఎందుకంటే వీళ్ళు కంపేరింగ్ ఎలా చేస్తూ ఉన్నారంటే ఇండియాలో ఉన్న మొత్తం ఫ్లైట్స్ పాకిస్తాన్లో ఉన్న మొత్తం ఫ్లైట్స్తో కంపేర్ చేస్తూ ఉన్నారు. జనరల్గా ఇప్పుడున్న వార్ అనేది ఒక కాంప్లెక్స్ థింగ్ అనమాట. ఇప్పుడు ఇండియాలో 3000 ఫ్లైట్స్ ఉన్నాయంటే 3000 ఫ్లైట్స్ ఒకసారి పాకిస్తాన్ మీదకి వెళ్ళవు. ఎందుకంటే ఇండియా అనేది దాని బోర్డర్ అనేది వేరేగా ఉంది. సో డెఫినెట్లీ ఈ కంపేరింగ్ అనే థింగ్ మీడియాలో ఏదైతే చేస్తూ ఉన్నారో అది 100% కరెక్ట్ కాదు. ఒకటి అఫ్కోర్స్ డిఫెన్స్ సంబంధించి వాళ్ళ స్ట్రాటజీస్ ఇవి వేరేగా ఉంటాయి. అండ్ ఇక్కడ పాకిస్తాన్ వరకు వస్తే చైనా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనకి కనిపిస్తుంది. మీరు ఇదివరకే చూసుండొచ్చు, టర్కీకి సంబంధించిన ఒక వార్షిప్ కూడా పాకిస్తాన్కి వచ్చింది. సో ఇక్కడ మిలిటరీ పవర్ని కంపేర్ చేయడం అనేది చాలా వరకు కరెక్ట్ కాదు. ఈ స్ట్రాటజీస్ అనేది వేరేగా ఉంటాయి, కంపేరింగ్ అనేది వేరేగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ కంపారిటివ్ మీదుగా మనం రిజల్ట్స్ అనేది అన్నిసార్లు తీసుకోలేము. అలానే ఫినాన్షియల్ బేస్డ్గా కూడా మనం కొన్ని లాజిక్స్ని అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈరోజు అందరికీ ఉన్న ఒక కన్ఫర్మేషన్ అవ్వండి లేదా ఒక మోటివ్ అవ్వండి, చాలామందికి వార్ అనేది చేయాలి అని చెప్పి ఒక ఉద్దేశం చాలామందికి ఉంది. ఎందుకంటే ఇండియన్స్ మీద ఏదైతే జరిగిందో అది ఎవరు కూడా టాలరేట్ చేయరు. దాని మీద తప్పనిసరిగా రివెంజ్ కావాలని చెప్పి 80% 90% పీపుల్ అయితే ఉన్నారు. కొంతమంది అయితే పీస్ మేబీ అంటే వాళ్ళ ఇంటెన్షన్ కరెక్ట్గా ఉండొచ్చు, వాళ్ళకైతే వార్ అయితే ఇంట్రెస్ట్ లేదు. వార్ కాకుండా ఇంకా ఆల్టర్నేటివ్ ఏమైనా ఉంటే చూడాలని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వెరీ లిమిటెడ్ పీపుల్ ఎవరైతే ఇండియాకి ఎగ్నిస్ట్గా కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ గవర్నమెంట్ లాస్ట్ 10-15 డేస్ నుంచి ఏం చేస్తూ ఉందంటే వితౌట్ ఎనీ లాస్, మనకి ఎటువంటి లాస్ లేకుండా ఎదుటివాడిని నష్టపరచడానికి, ఫినాన్షియల్గా నష్టపరచడానికి, డిప్లొమాటిక్ వేలో నష్టపరచడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. కొంతమంది తొందరపడి అదే గవర్నమెంట్ ఎంత టైం తీసుకుంటుంది, ఇంకా వార్లకు వెళ్ళాలి కదా, యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి తొందరపడుతూ ఉన్నారు. కానీ ఇప్పుడున్న రీసెంట్ ట్రెండ్స్ లేదంటే ఇప్పుడున్న ఎకనామిక్ కండిషన్స్ ఇవన్నీ చూస్తే వార్ అనేది ఇప్పుడు అంత ఇంపార్టెంట్ కాదు. వార్ కన్నా ఎదుటి వారిని వీక్ చేయడమో లేదా ఫినాన్షియల్గా కిల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, వాళ్ళు చేసిన తప్పుని కొద్దిగా నిరూపించేటట్టుగా మనకి ఎవిడెన్స్ అనేది కూడా అవసరం ఉంటుంది. థర్డ్ థింగ్, ప్రొటెక్షన్, సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది ఎప్పుడైనా కూడా ఏ దేశానికైనా ముఖ్యంగా ఉంటుంది. ఇక్కడ చాలామంది జరిగిన సంఘటనకి రివెంజ్ అనే కాన్సెప్ట్లోకి వెళ్తున్నారు తప్ప ఫర్దర్గా వార్ అనేది జరిగితే ఎంతమంది ఆర్మీ పీపుల్ వాళ్ళ లైఫ్లు పోగొట్టుకుంటారు, ఎంతమంది వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, దాన్ని ఆలోచించట్లేదు. ఇక నేను వార్కి ఎగ్నెస్ట్గా మాట్లాడట్లేదు. మేబీ గవర్నమెంట్ ఇవన్నీ కన్సిడరేషన్ చేయడానికి కొంత టైం పడుతూ ఉంటుంది. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో తొందరపడి ఏదో ఒక స్టేట్మెంట్ మనం సోషల్ మీడియాలో ఇవ్వడం కానీ ఇదంతా కరెక్ట్ కాదు. మనకు ఒక డిఫెన్స్ ఉంది, మనకు మెకానిజం ఉంది, మనకు గవర్నమెంట్ ఉంది కాబట్టి లెట్ దెమ్ డూ దేర్ జాబ్. ఇక్కడ గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో డెఫినెట్లీ దాన్ని అందరూ కూడా సపోర్ట్ చేయాలి అండ్ అభినందించాలి. ఎందుకంటే ఇక్కడ మన వైపు ఎటువంటి లాస్ లేకుండా ఎదుటివాడిని అన్ని విధాలుగా కట్టడి చేస్తూ ఉన్నాము, అన్ని విధాలుగా వాళ్ళని ఫినాన్షియల్గా కట్టడి చేస్తూ ఉన్నాము. ఎదుటివారిని చంపడం కన్నా వాళ్ళకి రాబోతున్న రిసోర్స్, వాటర్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఫుడ్, ఫార్మటికల్స్, ఇవన్నీ ఎప్పుడైతే మనం కట్టడి చేస్తామో ఆటోమేటిక్గా ఎదుటివాడు ఆ ఎనిమీ అనేవాడిని చనిపోతాడు. సో డెఫినెట్లీ ఫస్ట్ గవర్నమెంట్ డిప్లొమాటిక్ వేలో లేదా ఫినాన్షియల్ వేలో లేదంటే ఇలా వాటర్ మీద యాక్షన్ అయితే తీసుకుంటుంది. ఇదంతా మనందరికీ తెలిసిందే. అయితే ఇదంతా కాదు, ఇరు దేశాలు వాళ్ళ యొక్క సమస్యలు తీర్చుకోలేక యుద్ధంలోకి వెళ్ళారు అనుకోండి, లేదా యుద్ధం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనుకోండి, అప్పుడేంటి పరిస్థితి అని చెప్పి చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది.
ఎస్పెషల్లీ ఫినాన్స్, స్టాక్ మార్కెట్ లేదా ఫినాన్స్ రిలేటెడ్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఇదివరకు మన గవర్నమెంట్ 2 సర్జికల్ స్ట్రైక్ చేసింది, ఇప్పుడు కూడా సర్జికల్ స్ట్రైక్ చేస్తుందా లేదా వార్ చేస్తుందా, యాక్షన్ ఉంటుందని చెప్పి కొంతమందికి డౌటు. అండ్ ఇండియా మొత్తం మీద చాలామందికి పీఓకి మీద ఆశ ఉంది. ఎందుకంటే ఇదే సందర్భంలో పీఓకిని మనం క్యాప్చర్ చేసుకుందాం, ఇదే రైట్ టైం అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. ఈ భావన ఆల్రెడీ బీజేపీకి ముద్రించి ఉంది కాబట్టి ఇది కూడా రైట్ టైం కాబట్టి గవర్నమెంట్ కూడా ఇలాగే అనుకుంటుందని చెప్పి కూడా కొంతమంది అనుకుంటున్నారు. సో ఇవంతా ఒకవైపు. కానీ యాజ్ పర్ మనం అనలైజ్ చేసిన, మనం అర్థం చేసుకున్న థింక్ మనం చూస్తే సర్జికల్ స్ట్రైక్ కన్నా యాక్షన్ ప్లాన్, అంటే ఒక 3 days 4 days యాక్షన్ ప్లాన్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. లేదా ఒక మల్టిపుల్ సర్జికల్ స్ట్రైక్స్ లేదా మల్టిపుల్ అటాక్స్ అయితే జరుగుతాయి. వార్ అనేది కన్నా ఒక టెంపరీ 3 days 4 days థింగ్ అయితే 2 దేశాల మధ్య జరగడానికి అవకాశాలు చాలా బలంగా ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఇండియా అనేది రివెంజ్ మోడ్లో ఉంది, రివెంజ్ తప్పనిసరిగా తీర్చుకుంటుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. 1 day లేకపోతే ఎన్నాళ్ళు ఉంటుందంటే ఇప్పుడు మన క్వశ్చన్ కాబట్టి దానికి ఆన్సర్కి నేను చెప్తా ఉన్నాను. యుద్ధం అనేది మీకు 3 రోజులు లేదా 4 రోజుల్లోనే ఉంటుంది, అంతకు మించి ఎక్కువ రోజులు జరగదు. మహా జరిగితే 50 రోజులు, 30 నుంచి 50 రోజుల వరకు అయితే జరుగుతుంది. అది బేస్డ్ అపాన్ డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఎందుకంటే గవర్నమెంట్ వార్ స్ట్రాటజీస్ అనేది మనం డిస్కస్ చేయలేము, అండ్ అది డిఫరెంట్ డైనామిక్స్ బట్టి కూడా మారిపోతాయి. సో నాకున్న అండర్స్టాండింగ్ బట్టి ఏది జరిగినా 3 నుంచి 4 రోజుల మధ్యలో జరుగుతుంది. ఇంకా గవర్నమెంట్కి అనుకూలమైన పరిస్థితి ఏర్పడి వాళ్ళ స్ట్రాటజీస్కి ఈ టైం అనేది చాలా ఫేవరబుల్గా ఉందనుకోండి, డెఫినెట్లీ మే, జూన్, జూలై అనేది ఇండియాకి చాలా ఫేవరబుల్, అండ్ వారికి కూడా అది ఫేవరబుల్గా ఉంటుంది ఇద్దరికి. సో ఒక విధంగా వర్షాకాలం ఇవన్నీ పక్కన పెడితే మే, జూన్, జూలై అనేది హిమాలయాల్లో కొంత మంచు కరుగుతుంది, ఇవన్నీ ఉంటాయి కాబట్టి డెఫినెట్లీ ఇరుపక్షాల్లోన వార్ అనేది ఇదివరకు మనకి జరిగింది కాబట్టి ఇది కూడా ఒక టైం అవుతుంది. ఏది జరిగినా కూడా 3 నుంచి 4 రోజుల్లోనే అయిపోతుంది. మహా అయితే మీకు 30 నుంచి 50 రోజుల టైంలో, ఒకవేళ వీళ్ళు పీఓకి స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేశారనుకోండి, మీకు అది 30 నుంచి 50 రోజుల టైం అవుతుంది. పీఓకి కాదు, ఓన్లీ స్ట్రైక్ ఏదో చేద్దాము లేదా కొన్ని టార్గెటెడ్ ఏరియాస్లో టెర్రరిస్ట్ వాళ్ళ యొక్క హబ్స్ని క్లోజ్ చేద్దామంటే డెఫినెట్లీ ఒక 3-4 days అయితే కంటిన్యూగా అయితే ఇరు పక్షాల మధ్యలో ఒక వార్ అయితే ఉంటుంది. అంతవరకు అయితే నేను చెప్పగలను. సో ఇవన్నీ పక్కన పెడితే నిజంగా 3-4 days జరిగినా లేదా 2 months జరిగినా ఇండియన్ ఎకానమీ ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుంది, పాకిస్తాన్ ఎకానమీ ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుంది, ఈ టైంలో స్టాక్ మార్కెట్ ఎలాగా ఇంపాక్ట్ అవుతుంది అని చెప్పి మనం చూస్తే, ముందుగా మనం 2 దేశాల యొక్క ఎకానమిక్స్ని ఇవన్నీ మనం కంపేర్ చేసుకుంటే, ఇప్పుడు పాకిస్తాన్ యొక్క జీడిపి $380 బిలియన్ ఉంటే ఇండియన్ జీడిపి $3,900 బిలియన్ ఉందన్నమాట. సో వాళ్ళ జీడిపి కన్నా మనం 10 times ఉన్నామన్నమాట. తర్వాత మన స్టాక్ మార్కెట్కి వాళ్ళ స్టాక్ మార్కెట్కి నోవేర్, మనకి సెన్సెక్స్ ఉంటుంది, వాళ్ళకి కరాచీ 100 ఇండెక్స్ ఉంటుంది. సో ఆ ఇండెక్స్కి వాల్యూ ఎక్కువైనా కూడా దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ చాలా తక్కువగా ఉంటుంది. డెఫినెట్లీ పాకిస్తాన్ లాంటి కంపెనీస్కి మీకు ఎఫ్ఐఎస్ కూడా ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయరు. సో ఇవన్నీ ఫినాన్షియల్ బేస్డ్గా. తర్వాత అత్యంత ముఖ్యమైన పాయింట్ వచ్చేసి ఫారెక్స్ రిజర్వ్స్ అనమాట. అంటే యుఎస్ఏ డాలర్స్ అంటాం కదా, యుఎస్ఏ డాలర్స్ పరంగా చూసుకున్నా కూడా పాకిస్తాన్ దగ్గర $18 బిలియన్ ఉంటే ఇండియా దగ్గర $690 బిలియన్ ఉందన్నమాట. అది కూడా చాలా ఎక్కువ రేట్లో మన దగ్గర ఉంది. రేపు మనం ఏదైనా అమెజాన్ కొనాలన్నా, మిషనరీ కొనాలన్నా, ఏదైనా కూడా మనం ఇమీడియట్గా డీల్ చేసుకోగలం. అంతెందుకు ఈ 10 రోజుల సందర్భంలో మనం రఫేల్ సంబంధించి ఒక పెద్ద డీల్ కూడా క్లోజ్ చేసుకున్నాము. పాకిస్తాన్ నుంచి వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా వేరే వాళ్ళ దగ్గర నుంచి ఫ్రీగా లేదా సపోర్ట్ కోసం కొన్ని ఐటమ్స్ అయితే తీసుకుంటాము. సో వాళ్ళ ఎకానమీ వారికైతే సూటబుల్గా లేదని చెప్పి మన అందరికీ అర్థమవుతూ ఉంది ఒకటి. రెండవది, వార్ సందర్భంలో ఇండియాకి ఎప్పుడు కూడా పైచేయి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా వార్ స్ట్రాటజీస్లో ఇండియా వాళ్ళు లేదా ఇండియన్ ఆర్మీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తారని చెప్పి మనకి ఇదివరకు జరిగిన వార్లో కానీ ఇవన్నీ మనకు తెలుసు. కాబట్టి యుద్ధ నష్టం అనేది కూడా ఇరుపక్షాలకి ఉంటుంది. యుద్ధం అనేది ఇరుపక్షాలు లాస్ కలగజేస్తారు. కానీ ఇండియా వైపు వస్తే తక్కువ డ్యామేజ్ ఉంటుంది, పాకిస్తాన్ వరకు వస్తే ఎక్కువ డ్యామేజ్ అయితే ఉంటుంది, ఎందుకంటే వార్ స్ట్రాటజీస్ ఇవన్నీ. సో ఆ విధంగా చూసుకుంటే పాకిస్తాన్కి ఎక్కువ లాస్ అవుతావు. అవన్నీ ఒకవైపు. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ మనం మాట్లాడుకోవాలంటే, లాస్ట్ అంటే April 22 ఆ ఇన్సిడెంట్ తర్వాత మనం చూస్తే పాకిస్తాన్ యొక్క కరాచీ ఆ స్టాక్ ఎక్స్చేంజ్ 6% పైనే కరెక్షన్ అయిపోయింది. 7,000 పాయింట్లు కరెక్షన్ అయిపోయింది. అది ఇండియా వైపు వస్తే కరెక్షన్ కాలేదు కదా, ఒక 0.5% పెరిగింది. అసలు వారిని అసలు ఇండియన్ మార్కెట్ కేర్ చేయట్లేదు. కానీ పాకిస్తాన్ మార్కెట్లు 7,000 పాయింట్ కరెక్షన్ అయిపోయాయి. దీనివల్ల మనకు అర్థమవుతుంది పాకిస్తాన్ మార్కెట్లు ఇండియన్ మార్కెట్లు ఎలా ఉన్నాయి. అండ్ ఎఫ్ఐఎస్ ఈ టైంలో కూడా ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో
ఇక్కడ స్టాక్ మార్కెట్స్ చాలా హెల్తీగా ఉన్నాయి, ఎకనామిక్స్ ఇండియన్ మ్యాక్రో ఎకనామిక్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది, ఇవన్నీ చాలా పాజిటివ్గా ఉన్నాయి. అయితే ఇక్కడ మనం గమనించవలసిన మరికొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్లు కూడా నేను చెప్తాను. మనందరికీ తెలిసిందే కార్గిల్ వార్ 1999లో జరిగింది, మే జూన్ జూలై ఆ టైంలో జరిగింది. ఆ టైంలో ఒక ఆశ్చర్యకరమైన ఇన్సిడెంట్ జరిగింది. సాధారణంగా వార్ అనే సందర్భంలో ఆ కంట్రీ యొక్క స్టాక్ మార్కెట్లు కొలాప్స్ అయిపోతాయి. ఇప్పుడు రీసెంట్గా రష్యా తర్వాత ఉక్రెయిన్ వార్ సందర్భంలో కూడా మనం చూడొచ్చు, వెంటనే ఆ రష్యా స్టాక్ మార్కెట్ క్రాష్ అయిపోయాయి. కానీ 1999 కార్గిల్ వార్ సందర్భంలో ఇండియన్ మార్కెట్స్ ర్యాలీ అయ్యేవి. సెన్సెక్స్ 37% గ్రోత్ అయ్యింది కార్గిల్ వార్ టైంలో, నిఫ్టీ 25% ర్యాలీ అయ్యింది. వార్ అయిన తర్వాత కొద్దిగా కరెక్షన్స్ తర్వాత పాజిటివ్ అవ్వడం అవన్నీ వేరే విషయం. కానీ వార్ సందర్భంలో సెన్సెక్స్ నిఫ్టీ పెరగడం అనేది ప్రపంచ మార్కెట్ని ఆశ్చర్యపరిచింది. సో ఇప్పుడు ఈ సందర్భంలో కూడా అఫ్కోర్స్ మార్కెట్ పీక్స్లో ఉన్న సందర్భంలో కూడా మార్కెట్ వార్ని కన్సిడరేషన్ చేయదు. ఇంకా బాగుంటే మార్కెట్ పాజిటివ్గా వెళ్ళిపోతుంది అని కూడా మనం అనుకోవచ్చు. వారికి మార్కెట్కి సంబంధమే లేదు. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ మీకు చెప్పాలి అంటే, ఇండియా అండ్ పాకిస్తాన్ ఎక్స్పోర్ట్స్ కంపేర్ చేసుకుంటే ఇట్స్ వెరీ నెగ్లిజిబుల్. ఇంకా పాకిస్తాన్ ఇండియా మీద చాలా వరకు డిపెండ్ అయ్యి ఉంది. నేను ఇదివరకు కొన్ని పాయింట్స్లో వాళ్ళ ఎకనామిక్స్ మన ఎకనామిక్స్ని కంపేర్ చేశాను. వార్ జరిగితే ఇండియా కన్నా పాకిస్తాన్ అన్ని విధాలుగా నష్టపోతుంది. ఈవెన్ ఫార్మాస్యూటికల్స్ మెడిసిన్ రిలేటెడ్ కూడా ఎక్కువగా నష్టపోతుంది. ఎందుకంటే ఇండియాలో ఫార్మా కంపెనీ చాలా ఎక్కువగా ఉన్నాయి, పాకిస్తాన్కి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. ఇప్పుడు ఇండియా ఏదైతే మెడిసిన్స్ ఇవన్నీ సప్లై ఆపేసిందో అదే సప్లై కోసం వాళ్ళు చైనా మీదో లేదా యూరోపియన్ కంట్రీస్ మీద ఆధారపడాలి. చైనా ప్రోడక్ట్లు తీసుకుంటే ఎలా ఉంటుందో వాళ్ళకి బాగా తెలుసు. సో యూరోపియన్ కంట్రీస్ మీద ఆధారపడాలి. అక్కడ మన ప్రైసెస్ కన్నా 5 times 10 times ఎక్కువ రేట్లు ఉంటాయి. సో ఆ విధంగా కూడా పాకిస్తాన్కి అది నష్టపరుస్తుంది తప్ప మనకేమీ ఇబ్బంది లేదు. మన ఐటమ్స్ లేదా మన ప్రోడక్ట్స్ ఈ దేశం కాకపోతే ఇంకో దేశానికి మనం అమ్ముకోవచ్చు. మనకంత బ్రాడ్ మార్కెటింగ్ అయితే మనకు ఉంది. సో నోవేర్ మనకి దీనివల్ల లాస్ అంటూ ఏమీ లేదు. యుద్ధం అనేది ఇండియాకి మిషనరీ పరంగా లేదా మిసైల్స్ పరంగా కొన్ని అటాక్స్ దీనివల్ల కొంత డ్యామేజెస్ జరుగుతాయి తప్ప స్టాక్ మార్కెట్ సంబంధించో లేదా ఎంటైర్ ఎకానమీ సంబంధించో ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు, రాదు కూడా. సో నేను అదైతే అనుకుంటా ఉన్నాను. ఆశ్చర్యకరంగా మే 5th మోడీస్ ఏదైతే రేటింగ్ ఏజెన్సీ వీళ్ళు కూడా ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లో వాళ్ళు ఏం చెప్పారంటే ఈ వార్ వల్ల పాకిస్తాన్ ఎకానమీ మరింత కొలాప్స్ అయిపోతుంది, ఇండియాకి ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు అని చెప్పారు. గత 6 నెలలు 1 year నుంచి ఏదో పాపం వాళ్ళు రికవరీ నుంచి బయటకు వస్తూ ఉన్నారు. ఎందుకంటే పాకిస్తాన్ ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, డెట్ పెరిగిపోయింది. వాళ్ళ జీడిపిలో వాళ్ళ నేషనల్ ఇన్కమ్లో 50% వాళ్ళ డెట్ పే చేయడానికి అయిపోతుంది. అంటే IMF లేదా వరల్డ్ బ్యాంక్ నుంచి ఏదైతే అప్పు తెచ్చారో దానికి వడ్డీలు కట్టుకోవడానికి, ఆ ఈఎంఐలు కట్టుకోవడానికి వాళ్ళు డబ్బులు సరిపోవట్లేదు. సో వార్ అనేది వాళ్ళకి వెరీ వెరీ డిఫికల్ట్ అనమాట. సో ఏది జరిగినా కూడా ఆపరేషన్స్ పరంగా 3-4 days, వాళ్ళ ఫైనాన్షియల్ లేదా అమ్యూషన్ పరంగా చూసినా కూడా 3-4 days, ఏదైనా కూడా 3-4 days వార్ ఉండబోతుంది. ఒకవేళ POKలోకి ఇండియా ఎంట్రీ అయితే డెఫినెట్లీ అది 2 months అయితే దాని అసలు అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది డిఫరెంట్ సబ్జెక్ట్ కాబట్టి అది 2 months కింద మనం కన్సిడరేషన్ చేయొచ్చు. కానీ ఈ టెర్రర్ అటాక్ లేదా ఇప్పుడున్న టెన్షన్స్ ఏమైనా చూస్తే నాకున్న అంచనా 3-4 days వరకు ఈ వార్ ఉంటుంది. ఈ వారు ఇండియన్ మార్కెట్ మీద ఎటువంటి ఇంపాక్ట్ అయితే చూపించదు. మైనర్ కరెక్షన్స్ కొద్ది టైం వరకు ఉండొచ్చేమో, అది మేజర్గా ఉండదు. అయితే ఇక్కడ మనకి చాలా చాలా పెద్ద ప్లస్ పాయింట్స్ కూడా రాబోతున్నాయి. ఏంటంటే USA ఇండియా ఆ టారిఫ్ సంబంధించి ఏదైతే అగ్రిమెంట్ జరుగుతుందో అది ఇండియాకి చాలా వరకు ఫేవర్ చేస్తుంది. అండ్ రీసెంట్ టైమ్స్లో మనం చూడొచ్చు మార్కెట్ చాలా వరకు రికవర్ అయ్యి చాలా బుల్లిష్గా ఉంది. ఇండియన్ స్టాక్స్ కూడా నిన్న 5th May లేదా ఈరోజు 6th May కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి. సో ఈ పాజిటివిటీ అంతా మీకు కంటిన్యూ అవుతుంది. ఈ రన్నింగ్ టైంకి నిఫ్టీ 28,000 కూడా టచ్ అవ్వడానికి ఛాన్సెస్ అదే బలంగా కనిపిస్తూ ఉన్నాయి. సో కరెక్షన్ వస్తే ఇన్వెస్ట్మెంట్ చేయండి తప్ప వార్ వస్తుందని చెప్పేసి అమ్మేద్దామని చెప్పి అనుకోకండి. మార్కెట్ని నమ్మండి, ఇండియన్ ఆర్మీని నమ్మండి, ఇండియన్ ఎకానమీని నమ్మండి. స్టే బుల్లిష్ ఆన్ ఇండియా గ్రోత్ స్టోరీ. తర్వాత ఇప్పుడు కార్గిల్ వార్ సంబంధించి తర్వాత రీసెంట్గా గోల్డ్ ప్రైసెస్ సంబంధించి కూడా 2 points యాడ్ చేస్తాను. ఇదే కార్గిల్ వార్ సందర్భంలో గోల్డ్ ప్రైసెస్ కరెక్షన్ అయ్యాయి, 11% క్రాష్ అయింది. జనరల్గా వార్ వస్తే గోల్డ్ ప్రైసెస్ మీకు పెరుగుతాయని అనుకుంటారు, కానీ కార్గిల్ వార్లో అంతా ఆపోజిట్ జరిగింది.
ఇప్పుడు ఈ వార్ సందర్భంలో కూడా గోల్డ్ ప్రైసెస్ తగ్గుతాయి. ఎందుకంటే ఇది వార్కి గోల్డ్కి సంబంధం కాదు. గోల్డ్ ప్రైసెస్ ఆల్రెడీ మీకు హైలో ఉన్నాయి. ఒకవేళ యూఎస్డి తర్వాత ఇతర కారణాలు ఏవైనా కూడా మారితే అవి గోల్డ్కి నెగిటివ్గా అవుతాయి. లైక్ ఇప్పుడు యూఎస్ఏ ఇండియా టారిఫ్ సంబంధించో లేకపోతే యూఎస్ఏ చైనా సంబంధించి టారిఫ్ విషయం సంబంధించి ఏదైనా న్యూస్ వచ్చిందనుకోండి, డెఫినెట్లీ గోల్డ్ అనేది మీకు పీక్ వాల్యూలో ఉంది కాబట్టి ఫర్దర్గా 5% అయితే మినిమం క్రాష్ అవ్వడానికి మే మంత్లో ఛాన్సెస్ అయితే బలంగా ఉన్నాయి. అయితే నేను ఇదివరకే గోల్డ్ సంబంధించి ఇంకొక వీడియోలో చెప్పడం జరిగింది. గోల్డ్ చాలా పీక్లో ఉంది, తర్వాత మీకు కరెక్షన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. సో డిఫరెంట్ ఫ్యాక్టర్స్ దాన్ని సపోర్ట్ చేస్తాయి. అయితే నేను దీనికి సంబంధించి ఒక సొల్యూషన్ కూడా ఇవ్వడం జరిగింది. గోల్డ్ అనే సబ్జెక్ట్లో మీరు ఎంట్రీ అయితే ఎస్ఐపి లాస్ట్ మంత్ ఒక ఎస్ఐపి తీసుకున్నాము, ఈ మంత్ ఒక ఎస్ఐపి, అలాగా ఎస్ఐపిలో ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పడం జరిగింది. అలా ఎస్ఐపిలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళకి ఈ యావరేజ్ కాస్టింగ్ అనేది తక్కువ పడ్డది కాబట్టి ఇది ఒక సేఫ్ స్ట్రాటజీ అనమాట. సో ఇలాగా మనం సిచ్యువేషన్ అర్థం చేసుకొని మార్కెట్ ఎలా ఉండబోతుందో తెలుసుకొని ఆ మార్కెట్కి అనుగుణంగా మనం స్ట్రాటజీ బిల్డ్ చేసామనుకోండి, రిటర్న్స్ మనం ఎక్కువ తీసుకోవచ్చు, రిస్క్ని మినిమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఈ కార్గిల్ వార్ సందర్భంలో మనకి ఆ రోజు మార్కెట్ బేస్లో చూసుకుంటే 5 నుంచి 10,000 కోట్ల వరకు నష్టం జరిగిందని చెప్పి ఒక అంచనా. ఇప్పుడు మరింత అడ్వాన్స్డ్ వెపన్స్, మిసైల్స్ ఇవన్నీ వచ్చాయి కాబట్టి అండ్ ఆ ఇంపాక్ట్ కూడా కొద్దిగా ఎక్కువగానే ఉండొచ్చు. దాన్ని మనం తక్కువ అంచనా వేయకూడదు. సో ఆ కారణం వల్ల ఇండియన్ గవర్నమెంట్ చాలా వరకు మన వైపు ఫినాన్షియల్ లాస్ని కూడా కంట్రోల్ చేసుకోగలగాలి, ప్రాణ నష్టము అండ్ ఆస్తి నష్టం తగ్గించుకోవాలి అనే కారణంతో వార్ని అయితే పోస్ట్పోన్ చేస్తూ వచ్చింది. ఒకవేళ ఇది 3 రోజులు 4 రోజుల స్ట్రైక్స్ లేదా యాక్షన్ జరిగింది అనుకోండి, మీకు దాదాపు 30,000 నుంచి 40,000 కోట్ల నష్టం అయితే జరగడానికి ఇరుపక్షాల వైపు ఉంటుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఒకవేళ ఈ వార్ లేదా ఇవన్నీ ఇన్సిడెంట్ 2 months వరకు క్యారీ అయ్యేవనుకోండి, దాని నష్టం ఇంకా ఎక్కువగానే ఉంటుంది. 1,00,000 కోట్ల వరకు కూడా దాటిపోతుంది. సో యుద్ధం అనేది ఎప్పుడు కూడా ఏ కంట్రీకి ఏ ఎకానమీస్కి సపోర్ట్ చేసినట్టుగా ఉండదు. కానీ నష్టము ఏ విధంగా కలుగుతుంది, నష్టం ఏ విధంగా అవాయిడ్ అవుతుంది అనేది గవర్నమెంట్ సంబంధించి వాళ్ళ యొక్క స్టడీస్ వాళ్ళకు ఉంటాయి. అండ్ ఆ నష్టాన్ని ఎలా రికవర్ చేసుకోవాలనేది కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది, అది వేరే విషయం. సో నష్టం అయితే ఈ విధంగా ఉంటుందని చెప్పి కూడా నేను అంచనా వేస్తా ఉన్నాను. సో ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో నేను మీ ముందుకు రాబోతూ ఉన్నాను. నేను మీ సత్య సంతోష్ సత్యమేవ జయతే.